నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్. ఏంద్రయ్యా మేము తినక సంపాదించుకొని నీకు వడ్డీకి ఇచ్చే నువ్వు 3 పూట్ల బిర్యానీ తింటే మేము చూస్తా నీకోసం వెతులాడుతా ఉండాలయ్యా. 10 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే, హలో సరే సర్లే సాయంత్రం 6కే వచ్చాలి పొద్దు నేను. ఒక్క నిమిషం ఉండు. నా పటానన్నా ఏరా హరి, ఏంది నాది? బిర్యానీ రా స్వామి, ఆకలేదంటే తెచ్చుకున్నా. కాదున్నా, ఈ మధ్య 3 పూట్ల బిర్యానీ తినబట్టినావు కదన్నా. ఒరే బతికేది 4 రోజులు ఆనందంగా తినిపోదాము. సరే కానీ నాకు ఆకలేదని పోయి తింటా ఉంటా. వీడు ఊరంతా అప్పులు చేసినాడు, అప్పులోళ్ళు మాత్రం ఒక పూట తినకవచ్చు అంటే వీడు మాత్రం 3 పూట్ల బిర్యానీ తింటాడు. ఒక్క నిమిషం ఉండు. హలో నా చంద్రనా, ఎక్కడున్నావున్నా? నేను ఉన్నా ఈ పటాన్ నీకు ఎంత లెక్క బాకీ ఉన్నాడున్నా? నాకు 30 లక్షలు రే. ఆ మురళి నాకు 40, హరి నాకు 30. కాదున్నా, మీరేమో టీలు లాక్కుంటా పప్పన్నం తినుకుంటా ఓ రోజు తినక లెక్కలు మిగిలించుకొని వడ్డీలకి ఇచ్చుకుంటా అంటే ఈ పటానగాడు 3 పూట్ల బిర్యానీ తినబట్టినా ఈ మధ్య. నో ఇప్పుడే రాణి తోపులకి బిర్యానీ తీసుకొని వచ్చాడన్నా స్వామి. వాని కోసం వచ్చాడని చెప్పి నిలబడుకొని ఉన్నాం. మీరు ఇటు రాండి చెప్తా. తొందరగా రండి, వాడు మళ్ళీ తొందరగా రండి, వాడు బిర్యానీ తింటాడు. 5 నిమిషాల తర్వాత ఎర్రా వాడు ఏమన్నా నడుచుకుంటూ వచ్చినారు? బండి శబ్దం వచ్చే వాడు వెళ్ళిపోతాడని చెప్పి బండి ఆడబెట్టేస్తున్నాం. నడుచుకుంటూ వచ్చారా? పటాన్ అర్జున బిర్యానీ కలుపుతాం. అర్జున పోండి నా, వాడు 3 పూట్ల బిర్యానీ తింటారన్నా. పోండి మీరు తినక సంపాదించి తెచ్చారు. పోండి పెడతా కొట్టండి పోయి ఇవన్నీ. ఏంటంటే ఇటు చూస్తున్నావు? నన్ను కలవలేవు. ఏంద్రయ్యా మేము తినక సంపాదించుకొని నీకు వడ్డీకి ఇచ్చే నువ్వు 3 పూట్ల బిర్యానీ తింటే మేము చూస్తా నీకోసం వెతులాడుతా ఉండాలయ్యా. మేము పప్పు బువ్వ తిని 10 పరక కూడబెట్టి నీకు అప్పు ఇస్తే నువ్వు బాగా అప్పు తినకపోయి 3 పూట బిర్యానీ అంటే మా అప్పు ఎవరు కడతారు బాయ్? బిర్యానీ కూర్చున్నాడు కొడు మీరుతోని కొడని. ఈ నా కొడుకు 3 పూట్ల బిర్యానీ తినబట్టినాడు. నోడనా బాగిరికి ఇచ్చినాలి నా కొడుకును. టిఫిన్ తిన్నావా? ఎప్పుడు తింటే 20 రూపాయలు అయిపోతాను. అట్లా ఉండా నువ్వు? నేనెప్పుడు తిన్నా? నువ్వు తాగిన టీ నీళ్ళే నాకు గతి. కూర్చో. నిమ్మ వడచాడు పటాను. ఎరా బిర్యానీ తింటివా? ఏడ తిన్నారా? కలుపుకొని ఇటు నోటికాడ పెట్టుకున్నానో లేదో ఆ చంద్రన్న పీక్కున్నారా చెయ్యి. అంటే నువ్వు తినలేదు ఇప్పుడు? తినలే. రే పటాను, బిర్యానీ నువ్వు తెచ్చుకోండి. బిర్యానీ నువ్వు మాత్రం తినలేగాని వాళ్ళు 3 తింటాడు చూడరా. ఏమైంది ఉరుకుతాడు? మళ్ళీ వచ్చాడికి కొత్త పెడతాను అక్కడ. ఏం రుచిగా వద్దు తినాకండి. ఏం రుచిగా ఉంది బాబు. బా పెద్ద పోటముగాను మాత్రమే ఆపలని కొట్టని పెడతావని వచ్చాడు వీడు మళ్ళా. రేపటాను ఏరా ఒక ముద్దన్న పెట్టినారా వాళ్ళు? వాళ్ళని తినద్దని చెప్తా అంటే యాడింటారా వాళ్ళు? అంతేరా, వాళ్ళు లెక్కలుండే వాళ్ళు సొంత లెక్క పెట్టి కొనుక్కుంటే లెక్క అయిపోతుంది అని చెప్పేసి వడ్డీలకి ఇచ్చిన మీ దగ్గర, మీ దగ్గర వడ్డీ, మీ నెత్తర, మీ బిర్యానీ అన్ని పీక తింటారా వాళ్ళు. అయినా నువ్వెందుకు ఆపాలని వినారు వాళ్ళను? ఒక్కసారి పైకి చూడు. నా ఇంట్లో పందికొక్కులు ఎక్కువ అయిపోయినాయి. ఎలకల మంది టేచని చచ్చిపోవాలా. మాకి పవర్ఫుల్ మంది ఏదో తేడాగా ఉంది. చచ్చిపోతాయి కదా. ఓకే ఓకే. లెందల్లో ఈ రెస్టారెంట్ లో బిర్యానీ చాలా బాగుంటాదంట. ఒకటి తీసుకొని పోతే రిచ్ గా ఉంటది. అబ్బా లోపల బిర్యానీ స్మెల్ బాగా వస్తుంది. భలే ఉన్నట్టుంది. ఈ అప్పులు ఎక్కువైపోయినాయి. 1 రూపాయి కట్టలేకుండా ఈ బిర్యానీలోకి ఈ ఎలకల మందు కలుపుకొని తింటే ప్రశాంతంగా ఉంటుంది. వారి నా కొడుకులు ఇప్పుడు వచ్చిరా. ఈ బక్క నా కొడుకు ఈ బిర్యానీ చూసినాడు అనుకో, నాకు 1 ముక్క లేకుండా తింటాడు. మన పటాన్ గడ కూర్చున్నట్టున్నా. అవును వాడు పటాన్ గడే రే. వారు మనం చూసి ఎందుకు దాపెట్టుకుంటారు రోడ్డు. అడుగుదామా? ఏం పటాను ఎడ కూర్చున్నావు? ఆయన మమ్మల్ని చూసి ఏం దాచిపెట్టుకుంటావు నువ్వు? ఏం లేదు లేరా స్వామి, పిల్లోళ్ళు బిర్యానీ అడిగితే తీసుకున్నా గానీ. అయినా మీరు అడుగుతారు ఇట్లా? అట్లా వాకింగ్ బలం సరదాగా బయటకు వచ్చాం. అట్లా
సర్లే పటాన్ అయితే పోయొచ్చాం సరే. పిల్లలకు పెట్టు బిర్యానీ పెట్టు. ఈడుంటే ఎవడో ఒకడు వచ్చాడు మనశ్శాంతి ఉండదు రాణి తోపులో పోతే ప్రశాంతంగా ఉంటది పోతా పోతా ఈ బిర్యానీలోకి ఎలకల మందు కలుపుకొని పోతే ఏ తిను. చంద్ర ఇది తింటే ఎందుకు మొత్తగా అవుతుంది చంద్ర అర్థమే కదా ఏయ్, టేస్టింగ్ సాల్ట్ కలిపినారులే. ఏదన్నా ఏందో తేడా ఉంది నా ఇది. అంటే దాంట్లో ఎలకల ముందు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఒక్కసారి అక్కడ చూడు మరి వాళ్ళు చచ్చినట్టున్నారా? పదరా పద. నో మురళీనా, నా చంద్రనా నో మురళీనా. నో పోనా ఇక్కడన్నా. ఏమైంది నీళ్ళు లేదా? వీళ్ళు బతకరు కానీ అంబులెన్స్ ఫోన్ చేయరా. అంబులెన్స్ కా వారు నీ పాచుకులు ఒక్క నిమిషం ఉన్నా. ఫోన్ చేయి. చెప్తే ఈయన కూడా తిన్నారు కకృతి పడి. హలో అంబులెన్స్ అయ్యింది మన పిల్లలు రాణి తోపులే ఇక్కడికి అర్జెంట్ రండి, ముగ్గురు ఓడిపోయినారు. ఏ హరి, మురళికి గాలి ఎత్తందిరా, బతికడుకున్నాడు, అర్జెంట్ గా రమ్మని అంబులెన్స్ ను. ఎన్ని మురళి నాకు గాలి ఆడుతుందా? ఒక్క నిమిషం ఉండు. నో చంద్రన్ నాకు అసలు ఊపిరి ఆడలేనా? నో చంద్రనా, నో చంద్రనా పోనా. అయినా నువ్వు మంచివి కాదున్నా. బిర్యానీలోకి ఎలకల మంది ఎందుకు కలుపుకునేవన్నా? ఈ నా గొడవలకు 5 రూపాయలు వడ్డీలు కట్టలేక ఇంట్లో సంసారం నడపలేక పిల్లోళ్ళ ఫీజులు కట్టలేక మీ వదిన రోజు తిడతా అంటే బిర్యానీలో ఎలకల మంది కొనుక్కొని చచ్చిపోదామని వచ్చినా. ఉత్త ఎలకల మంది తినచ్చు కదా. రేపొద్దున పోస్ట్ మార్టంలో నన్ను కోసినా సరే బిర్యానీ తిని బిర్యానీలో ఎలకల మంది కొనుక్కొని చచ్చిపోయాడంటే గ్రిప్పుగా ఉంటుందిరా. మా వంశం ఎంత తెలుసు కదా, పటాన్ల వంశం మాది. అంటే దాంట్లో కూడా నువ్వు ప్రిస్టేజ్ పోయి బిర్యానీలో కలుపుకొని తిన్నావు అంతే కదా మళ్ళా. ప్రిస్టేజ్ కోసం ఆ. వారిని పాచుకులో నువ్వు కలుపుకోవాలి నిష్కారంగా వాళ్ళని నెగిటివ్ కదన్నా. అవన్నీ నాకు ఎందుకు కానీ అంబులెన్స్ వచ్చి వీళ్ళని ఎత్తు, నేను పోయొచ్చా. నా పటాన్ ఒక నిమిషం ఉండు. నా పటానన్నా ఏరా హరి, నా పొరపాటున నువ్వు మళ్ళీ బిర్యానీలో ఎలకల ముందు అందుకు కలుపుకొని తినాకున్నా. నాకేం అవసరం ఉందిరా. ఈ నా కొడుకులకు వడ్డీ కట్టలేకనే దాంట్లో ఎలకల మంది కనుక్కునే చచ్చిపోదామని. అయినా నాకు 3 పెద్ద సమస్యలు పోయినాయి. నాకు ఇంకేం అవసరం ఉందిరా, చిన్న సమస్యలు అయిపోతాయిలే. కాదున్నా, వాళ్ళు ఇటుకి రావడానికి కారణం ఎవరు అనుకున్నావు? ఎవరు? నేనేనా నువ్వు బిర్యానీ తింటానని కోపం వచ్చి ఇడు 3 పూట్ల బిర్యానీ తింటాడు రాండి అని పిలిపించిన. ఈ ఆడ నా పేరు చెప్పాకున్నా కొడతారు నా మీరుతో. నేను చెప్పనులే గాని ఎట్టయితేనే నాకు మంచి పని చేసినావు. ఏం లేరా, 3 పెద్ద సమస్యలు పోయినాయి, ఇంకా 2 చిన్న సమస్యలు ఉన్నాయి. మళ్ళా బిర్యానీలో కలుపుకొని వచ్చా. వాళ్ళకు ఫోన్ చేయి, వాళ్ళు తిన్నారనుకో ఆడికి 2 ఎత్తిపోతారు, 5 మంది ఎత్తిపోతారు, నేను హ్యాపీగా బతుకుతారా. అంటే మళ్ళీ వాళ్ళని కూడా లేపేచ్చా అంటావు? ఓ అన్నా వద్దున్నా స్వామి, నా మాట ఉన్నా ఏందో తెలియక చేసినా ఉన్నా, తెలిసే మెడతో కొడతారన్నా. సరే గాని ఒక 500 ఇంటికి పోయి పెళ్ళాం పిల్లలతో బిర్యానీ తీసుకొని పోయి ఎంజాయ్ చేసుకుంటా. 5 రూపాయలు వడ్డిచ్చా. ఉన్నా నీ వడ్డీ అవుతాయి ఏమవుతూ బిర్యానీ పెట్టి నన్ను లేపేసేటట్టున్నావు. నువ్వే స్కానర్ పెట్టు, 500 కాదు 1000 రూపాయలు కొడతావు. నువ్వు పోన్నా. సరే 5 రూపాయలు వడ్డిచ్చా, తీసుకో. వద్దు స్వామి. మా స్వామి అంతంత లెక్కలకు వడ్డీలు తీసుకుంటే ఇట్టుంటుంది సమస్య. వద్దురా నాయన. చంద్రనా రాండి, నా అంబులెన్స్ వచ్చింది. ఏమన్నా వీడియో చూసినారు కదా ఎట్టుంది. సో చాలా మంది 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ అని చెప్పేసి కకృతి పడి వడ్డీలు ఎక్కువ వచ్చాయని చెప్పేసి లెక్కలు ఇచ్చుకుంటా ఇట్లా అప్పులు తీసుకునే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి దాంట్లో గుంజుకొని తింటుంటారు. సో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉంటారు, ఎందుకు తింటారు చూసుకొని తినండి, లేకపోతే గుడ్డు పెట్టాల్సింది ఉంటుంది. ఏనా చంద్రనా చెప్పునా? ఊరి బయట ఒక్కడు బిర్యానీ తినే వాళ్ళని నమ్మద్దండి ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. చెప్పు చంద్రనా. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవాకండి దయచేసి. కానీ అంటే ఒక మాట చెప్పు, వడ్డీలకు ఇచ్చేవాళ్ళు కూడా ధర్మ వడ్డీకి ఎండి స్వామి అని చెప్పు. ధర్మ వడ్డీకి మామూలు ధర్మ వడ్డీకి ఇచ్చే లెక్కలు రావు. ఎక్కువ వడ్డీకి వచ్చి ఎక్కువ వడ్డీకి ఇచ్చే ఉరుకుతా వచ్చి కడతారు. ఒకటి అప్పు తీసుకున్నవాడు బానే ఉంటాడు, అప్పు ఇచ్చినవాడు పదే అడుకుంటానే ఉంటాడు. ఆ పరిస్థితి ఇప్పుడు. అందుకు ఎక్కువ వడ్డీలకు ఇవ్వద్దండి, మామూలు వడ్డీలు తీసుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి, ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండండి. కాదు నా మురళి, ఇంకోటి మాలకు వడ్డీలు ఇచ్చుకున్న వాళ్ళు పప్పన్నం తిని అప్పులు తెచ్చుకున్న వాళ్ళు బిర్యానీ తింటారు. నిజమేనా? వాళ్ళ లెక్క కాదు కదా. ఎట్లా ఎగరగొట్టేది అని వాళ్ళు తెచ్చుకొని తింటారు. అట్లా చాలా మంది చూసినట్టు నేను. నిద్ర వచ్చిన ఫేక్ పట్టానే కదా. సో కాబట్టి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించలేదు, కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసమే. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట తెలిసిందే కదా, కొట్టేయండి ఇంకా. సో నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ మంచి కామెడీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.
Subscribe.